ప్లీజ్ షబ్బీపూర్ రాజు గారు. అధ్యక్ష, ఇవాళ ఏదైతుందో ఈ ప్రభుత్వము రైతాంగం రైతు కూలీలే కాదు అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. నిరుపేద వర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వం అధ్యక్ష. ప్లీజ్ రాజు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి మీరు. ప్లీజ్ అక్కడ మాట్లాడుతుండండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు సబ్జెక్టు కన్ఫైన్ అయి ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో వాటి మీద ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మేము ఒక 14 నెలలు ఉన్నది మేము వచ్చి ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడం మీకు అర్హత లేదు అంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము, కానీ మీకు మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని మీరు చెయ్యలేదు కాబట్టి కూర్చోబెట్టారు ప్రజలు, మీరు చెయ్యలేదు కాబట్టి మమ్మల్ని అధికారం, అది మర్చిపోకండి దయచేసి. మీరా మీ అపోజిషన్ లీడర్ అని నిలబడ్డాడు, మీరేందా లొల్లి? ఆయన మాట్లాడా? గౌరవ జీవన్ రెడ్డి గారు మాట్లాడేదైనా మేము మాట్లాడేదైనా కూడా ప్రజలు వింటుంటారు సార్. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదు, అన్ని సమస్యలు మాకు వారసత్వంగా వచ్చినాయి. తెలంగాణ ఏది సార్ పాసింగ్ మీరు మాట్లాడినప్పుడు మంత్రి గారు నోరు మీకే కాదు మాకు కూడా ఉంటుంది. అట్లా కాదు, ఏం మర్యాద అందరికి ఉంటుంది సార్. సార్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏ ఉన్నా సార్ రికార్డు నుంచి తొలగించండి ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ అన్పార్లమెంటరీ వర్డ్ ఏదున్నా అధ్యక్ష నోరు మీకే కాదు మాకు కూడా ఉంటుంది అనేది అన్పార్లమెంటరీ. అధ్యక్ష అన్పార్లమెంటరీ కాదు ప్లీజ్ మంత్రి గారు. పార్లమెంటరీ వర్డ్స్ ఏందో ప్లీజ్ మీకంటే మాకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు పార్లమెంటరీ వర్డ్స్ ఏ ఉన్నా రికార్డు. ఓకే, జీవన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి క్రమంలో వారు మా ప్రభుత్వం చేస్తున్నదని చెప్పుకోవడాన్ని మేమేమో అభ్యంతరం పెట్టాం అధ్యక్ష. కానీ రిపీటెడ్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు అనేటువంటి మాట రిపీటెడ్గా చెప్పేదాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ప్రతిపక్షంగా మేము సహించేది, దాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. నంబర్ 1. నంబర్ 2, మా ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు అధ్యక్ష. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కనుక ఇవ్వలేదు అనేది వాస్తవం అయితే సభ చైర్మన్గా మీరు ఎటువంటి శిక్ష విధించినా మేము దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ ద్వారా మంచితో పాటు వాస్తవాలు ప్రజలకు చేరాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడమే అస్త్రంగా ఎంచుకుంటే మా ప్రొటెస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది. ఓకే ఓకే ప్లీజ్ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష